సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు సిపి ఆఫీస్కు వెళ్లారు. ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతించలేదు. కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. పోలీసులే ఇంటి లోపలికి పంపించి కౌశిక్ గారి మీద దాడి చేయించారు. ఇవాళ మరి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీ గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గాంధీ గారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టి రాచమర్యాదలు చేస్తున్నారు. అక్కడ బిర్యానీలు తెప్పిస్తున్నారు, ఛాయలు తెప్పిస్తున్నారు, గాంధీ గారికి గుండాలకు జ్యూసులు తాగిపిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ ఆడ జమ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేస్తున్నారు. ఇవాళ మేము కౌశిక్ రెడ్డి గారికి న్యాయం చేయాలని, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మా ప్రయత్నం వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దనేదే మా బాధ. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ పోలీసులు దేశానికి మోడల్ గా ఉన్నారు. దేశం మొత్తం తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకునే విధంగా గతంలో తెలంగాణ పోలీసులు పనిచేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పని తను చేసుకోనివ్వడం లేదు. పోలీసులను వాళ్ళ అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకోవడం జరుగుతూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ పరిస్థితి ఏంది? 1వ తారీఖు జీతం ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి. ఈ సైబరాబాద్ లో 1200 హోంగార్డులు ఉన్నారు. ఇవాళ 12వ తారీఖు ఇప్పటిదాకా హోంగార్డులకు జీతాలు వల్లే. పోలీసులకు టీఏ డిఏలు రిలీజ్ అయితలేవు, సరెండర్ లీవ్ డబ్బులు వస్తలేవు. 12వ తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు 100 కోట్ల బిల్లులు ఇస్తున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. పాపం హోంగార్డులకు జీతాలు ఇయ్యరా? 12వ తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు ఇయ్యరా? కానిస్టేబుళ్లకు ఇప్పటిదాకా సరెండర్ లీవ్ డబ్బులు ఇయ్యరా? ఇదా నీ రాజ్యం? ఇవాళ మేం కోరేది ఒక్కటే, గాంధీ గారి మీద, అదేవిధంగా గాంధీతో పాటు మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను 307 హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే సిబిఐ విచారణ కోరుతాం. దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం, కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం. కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం. నిజాలు బయటకు రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో, పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. ఈ దాడి వెనుక పాత్రదారులెవరు, సూత్రధారులెవరు, సహకరించిందెవరో అన్ని కూడా బయటకు రావాలి. ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం, నిజంగా లా అండ్ ఆర్డర్ ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైతే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి. ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను, సిఐ గారిని, ఏసీపీ గారిని, అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం. 307 నమోదు చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. పొద్దున్నుంచి మీడియాలో వచ్చింది, వీడియోలో వచ్చింది. పాడే కడతామన్నారు, చంపుతామన్నారు, రాళ్లతో, కత్తులతో, కటారాలతో, అదేవిధంగా కట్టెలతో మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, టీవీల్లో ప్రజలు చూశారు. అందువల్ల న్యాయాన్ని కాపాడండి.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమేజ్ ఉండే, కానీ దాన్ని మంట కలిపిండ్రు. మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు ఈరోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి. అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో, లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, నీ బండారాన్ని బయట పెడతాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో, రాహుల్ గాంధీ మాటలేందో, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో, ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులాగా కొంటున్నారో, పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసేటట్టు చెప్తాం. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం. దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు, ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మాట్లాడేదంతా నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి? ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు, ఇది తప్పని చెప్పొద్దా? జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా? ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు, ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు, నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లో మా మీద దాడి చేస్తారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు. ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా? సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయలే. ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు, బిర్యానీలు తినిపిస్తున్నారు, ఛాయలు దాయిపిస్తున్నారు, వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మీరు న్యాయం రాష్ట్రం నడిపే పద్ధతి? ఎందుకంటే మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది. పోరాడినం, జైళ్లలో పడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చినోళ్ళం. ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఓపిక పడతా ఉన్నాం. కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు. దయచేసి స్పందించండి. స్పందించేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. రాత్రి అవుతుందా, 12 అవుతుందా, తెల్లారుతుందా, మేము ఇక్కడనే ఉంటాం. ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా, వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం. దీని నిజానిజాలు బయటకు రావాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం. కమిషనర్ గారికి జ్వరం వచ్చింది లేదంటున్నారు. నేను పొద్దున్నుంచి 3 సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను 3 సార్లు ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్లో మాట్లాడారు. మేము విషయం చెప్తూనే వచ్చినాం. మరి టీవీల్లో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం. 30 మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా?